హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు పచ్చిమిర్చి కోడి పులావ్ చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? ఈ పచ్చిమిర్చి కోడి పులావ్కి ముందు బిర్యానాకు ఈ పచ్చిమిర్చిలు మిక్సీలో వేసుకుందాం. నేను పచ్చిమిర్చి 8 తీసుకున్నాను, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. అలానే కొంచెం చెక్క తీసుకుంటాను, దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, 6 ఇలాచి, చిన్న జాజికాయ ముక్క, అలానే పుదీనా. ఇది మిక్సీ చేసుకుందాం. నేను చికెన్ మ్యారినేషన్కి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అలానే ఈ పచ్చిమిర్చి పుదీనా మసాలా వేసుకున్నాం, మిక్సీ వేసుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇది మంచిగా మసాలా పట్టించినాం కదా. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. ఒక ఫుల్ హాఫ్ కప్ వేసుకుందాం పెరుగు కూడా మంచిగా మ్యారినేషన్ చేద్దాం. ఇలా మంచిగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాం. 1 అవర్ అయిందండి. నేను చికెన్ సోక్ చేసి పెట్టి ఒక గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. 1 టీ స్పూన్ సాజీర వేసుకుందాం. సాజీర చిటపటలాడుతుంది కదా. 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై అవ్వనిద్దాం. ఉల్లిపాయ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకుందాం. అలానే 1 కప్పు కొత్తిమీర, కొంచెం పసుపు వేసుకొని ఇది కూడా ఒకసారి ఫ్రై అవ్వకుండా. ఈ పుదీనా కొత్తిమీర కూడా మంచి బిర్యానీ ఫ్లేవర్ లాగా వచ్చేసింది స్మెల్. అప్పుడు మనం ఈ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా ఇందులో వేసేసుకున్నాం. ఇది కూడా మంచిగా కలిపెట్టుకుందాం. ఇలా మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఈ చికెన్ కూడా ఒక 50% కుక్ అయిందండి. మనం ఏం చేయాలంటే ఈ నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, బియ్యం ఇందులో వేసుకుందాం. ఈ రైస్ని కూడా ఈ చికెన్లో మంచిగా కలుపుకుందాం. ఇది రైస్కి మంచిగా పోపు ఈ చికెన్ ఫ్లేవర్ అంతా పట్టాలి. అందుకని నేను కొంచెం బాగా కలుపుతున్నాను. నేను రైస్కి 1:1.5 వాటర్ పెట్టుకున్నాను. హాట్ కొంచెం నీళ్ళు వేడి చేసి పోస్తున్నాను. ఎందుకంటే పోపు చల్లగా అవుతుంది కదా, అందుకని హాట్ వాటర్ వేసి తొందరగా కుక్ అయిపోతుందని. ఇప్పుడు నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఒకసారి చిన్నగా కలుపుకుందాం.
ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి మనం వాటర్ వేసినప్పుడు. నేను ఆల్రెడీ సాల్ట్ చెక్ చేసుకొని వేసుకున్నాను. మంచి చికెన్ పీసెస్ టెండర్ వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా అయిపోయిందండి. వాటర్ మొత్తం తగ్గిపోయినాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.